హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాస్యా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నానండి. ప్లీజ్ డోంట్ స్కిప్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇక్కడ వచ్చేసి నేను డబుల్ ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని ఇక్కడ 10 ఇంచెస్కి మార్జిన్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ పొడవు వచ్చేసి నేను లెంత్ తీసుకోవడానికి ముందు అటు ఇటు కూడా క్లాత్ సరిగ్గా లేదు కదా, సో కటింగ్ అనేది చేసేసుకోవాలి కంపల్సరీగా. సో ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసేసుకొని అక్కడి నుండి మీరు పొడవు అనేది తీసుకోండి. ఇది ఎగ్జాక్ట్గా ఇంతే మెజర్ తీసుకోవాలి అనేసి ఏం రూల్ లేదండి, మీకు నచ్చినంత తీసుకోండి. నేనైతే 12 ఇంచెస్ మీకు జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. నేను ఒక 12 ఇంచెస్కి నేను మార్జిన్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి, ఓకేనా. సో బిగినర్స్కి ఏంటంటే వెడల్పు ఎంత తీసుకోవాలి, పొడవు ఎంత తీసుకోవాలి, ఏది ఎక్కడ ఎలా మెజర్ చేయాలి అనేది తెలియదు. కాబట్టి క్లారిటీ కోసం నేను ఇక్కడ చెప్తున్నాను. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నెక్ విడ్త్ అనేది చూసుకోవాలండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇంతే తీసుకోవాలనేసి ఏం రూల్ లేదు, జస్ట్ నేను మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. జస్ట్ నేనైతే ఒక 2 ఇంచెస్ మెజర్ తీసుకుంటున్నాను నెక్ విడ్త్ కోసం. పొడవు వచ్చేసి ఒక 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ డీప్ అనేది ఎక్కువ తీసుకోవద్దు, ఓకేనా. మీరు ఇలాగ బాక్స్ షేప్ వేసుకొని ఇందులో రౌండ్ షేప్ అనేది తీయండి, ఓకేనా. సో ఇలాగా రౌండ్ షేప్ తీసిన తర్వాత మనం షోల్డర్ లెంత్ అనేది చూసుకోవాలి, ఓకే. సో మీరు ఎక్కువ డీప్ అనేది తీసుకుంటే మనకి ముందు క్రాస్ బెల్ట్ వస్తుంది కదా, అది మనకి తక్కువ అవుతుంది, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ లెంత్ కోసం నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. తర్వాత మనం ఆమ్ రౌండ్ చూసుకోవాలి కదా, ఈ ఆమ్ రౌండ్ కోసం ఒక 4.5 తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా వచ్చేసి మెజర్స్ వేరే ఉంటాయండి. జస్ట్ మీకు టూకీగా ఇది అవసరం లేని క్లాత్ కాబట్టి మీకు ఒక క్లారిటీ కోసం అంతే, ఓకేనా. షేప్ అనేది ఇలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది చెప్పడం కోసం అంతే, ఓకేనా. తర్వాత ఈ కింది మెజర్ నుండి కింది క్లాత్ నుండి ఇలాగా ఒక 3.5కి క్రాస్ బెల్ట్ అనేది వస్తుంది. సో దానికోసం నేను ఒక 3.5కి మార్జిన్ చేసుకున్నాను. తర్వాత మిడిల్ వచ్చేసి 2.75కి తీసుకున్నానండి. ఇక్కడ చివరి వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను, ఓకేనా. సో ఈ 3 డాట్స్ని కూడా జస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో జస్ట్ ఇలాగ లోతు తీసుకోండి లైట్గా. తర్వాత స్ట్రెయిట్గా లైన్ అనేది ఫామ్ చేయండి, ఓకే. సో ఇక్కడ ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిందండి. సో మీరు ఎలా మెజర్స్ ఉన్నాయో అదే విధంగా కటింగ్ అనేది చేసేయండి. నేను ఇక్కడ దీని తర్వాత నేను డాట్స్ ఎలా పెట్టాలి, ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను, ఓకేనా. సో మనం లైన్ మార్జిన్ చేసుకున్న దానిపైనే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 వచ్చాయి కదా, ఇక్కడ ఓపెన్ చేసుకోవాలండి. ప్యాక్ ఉంటుంది కదా, సో ఇంకా 2 అనేవి మనకి ఎక్స్ట్రా కావాలన్నమాట ఈ క్రాస్ బెల్ట్లు. సో మనకి ఎప్పుడు కూడా క్రాస్ బెల్ట్లు ఒక్కో పీస్కి అంటే ఒక్క పార్ట్కి 2 కావాలన్నమాట. టోటల్గా 4 పీసెస్ అనేవి మనకు అవసరం ఉంటాయి. సో ఇక్కడ నెక్ తీసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి, ఫోల్డింగ్ ఉంటుంది. తర్వాత ఇవి ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, మనకి మిగిలిన క్లాత్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే మార్జిన్ చేసేసుకొని క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి, ఓకేనా. సో బిగినర్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు వచ్చింది అనుకుంటేనే ఇంకో దానికి వెళ్ళిపోండి ప్లీజ్. ఎందుకు అంటే మీకు అస్సలు అర్థం అవ్వదు. ఇది చూడంగానే ఇది మాకు కుట్టేసేయచ్చులే, ఇదెంత పని అని అనుకుంటారు చాలామంది. సో అది చాలా రాంగ్ అనమాట. ప్రతి క్లాస్ కూడా మిస్ అవ్వద్దండి ప్లీజ్. ప్రతి క్లాస్ని కూడా చూసి క్లారిటీగా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి, ఓకేనా. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాను. సో ఇలా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డాట్స్ అనేవి పెట్టాలన్నమాట, ఓకే. సో ఫ్రంట్ డాట్స్ వచ్చేసి నేను ఫర్దర్ క్లాసెస్లో క్లారిటీగా చూపిస్తాను. ఇది మాత్రం జస్ట్ మీకు ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. మ్యాక్సిమం ఇంతే ఉంటాయండి ప్రతి డాట్ కూడా, కాకపోతే ఇంకా కొంచెం క్లారిటీ అనేది ఫర్దర్ క్లాసెస్లో ఇస్తాను, ఓకేనా. సో ఇలాగ మిడిల్ నుండి కట్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ లేదా 1/4 ఇంచ్ డిస్టెన్స్ చూసుకొని ఇలాగ కట్ చేసుకోండి. మూల కట్ చేశారంటే ఇక్కడ మనకి మార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ షోల్డర్ మిడిల్ నుండి స్ట్రెయిట్గా ఒక మార్జిన్ అనేది చేసుకోండి, ఓకేనా. సో తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ నుండి డైరెక్ట్గా ఈ మూల నుండి కట్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ మెజర్ దూరం నుండి కూడా మనం మార్జిన్ అనేది చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మీకు వీల్ని బట్టి, ఓకే,
నేను కరెక్ట్గా చెప్తున్నాను. ఇవి మీరు చూసుకుంటూ క్లారిటీగా మీరు మార్జిన్స్ అనేవి చేసుకొని స్టిచ్ అనేది చేయండి. ఓకే, మిషన్ మీకు అవైలబుల్ ఉంటే మిషన్ పైనే వేయండి, నో ప్రాబ్లం. లేదు అని అనుకుంటే చేయి పైన ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసి ఇలా మార్జిన్ చేసేసుకోండి. ఓకే, ఫస్ట్ ఈ షోల్డర్ మిడిల్ చూసాం కదా, ఆ పార్ట్ మాత్రమే మనకి పెద్దగా వస్తుందండి డాట్. మిగిలిన 3 పార్ట్స్ కూడా సన్నగానే ఉంటాయి. ఇవి డిస్టెన్స్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ డిస్టెన్స్ ఉండేట్టు చూసుకుంటే సరిపోద్ది. ఓకేనా. సో తర్వాత ఇక్కడ చూపించిన మెజర్ వచ్చేసి ఇది ఒక్కో బ్లౌజ్కి ఒక్కో రకంగా ఉంటుందండి. దీనికైతే నేను జస్ట్ ఒక 1/2 ఇంచ్ మెజర్ అలా తీసుకుంటున్నాను, మీకు ఐడియా కోసం అంతే. ఓకేనా. లేదు అని అంటే మనకి మెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేసేప్పుడు మాత్రం మెజర్స్ అనేవి కొద్దిగా చేంజ్ అవుతాయి. ఓకేనా. సో ఇలాగా 1 ఇంచ్ మెజర్ చూపించాను, అలాగే 1/2 ఇంచ్ మెజర్ అనేది చూపించాను కదా. జస్ట్ మీరైతే ఒక 1/2 ఇంచ్కి ఫస్ట్ అయితే ఇలాగా మార్జిన్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు మెజర్ అలా తీసుకోండి ప్రతి డాట్కి. ఓకేనా. సో ఇలా తీసుకున్న తర్వాత మీరు కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకున్నారంటే ఇంకా కంప్లీట్ అయినట్టే. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంకో పీస్కి కూడా వేయాలి కదా. సో దానికి కూడా ఇవన్నీ చూస్తూ మీరు మెజర్ చేయడం కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది కదా. వీటినే థిక్ చేసుకొని ఇలాగా ఒకదానిపైన ఒకటి వేసేయండి నీట్గా. ఎక్కడ కూడా అటు ఇటు క్లాత్ పోనివ్వకుండా చూసుకోండి. ఇలా వేసిన తర్వాత మీరు ఇలాగా ప్రెస్ చేయండి. ఓకేనా. ఇలా ట్యాప్ చేశారనుకోండి, టోటల్గా ఇంకో సైడ్ లైట్గా ఇలా పడుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు థిక్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇలాగా జస్ట్ చిన్న ఐడియా అన్నమాట. ఓకేనా. ప్రతిదీ మళ్ళీ మెజర్ చేయాలి అని అంటే వాటన్నింటిని కూడా కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ మార్జిన్ చేసుకున్న మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, సో దాని నుండి ఫోల్డింగ్ చేసుకుంటూ మీరు ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా. సో ఇలాగా టోటల్ 2 పార్ట్స్కి కూడా స్టిచెస్ కంప్లీట్ చేసేసుకొని చూపిస్తానండి నేను. సో ఇలా రావాలన్నమాట. ఓకేనా. సో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మీరు స్టిచెస్ అనేవి నేర్చుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా స్టిచ్చింగ్ అనేది. సో ఇదన్నమాట టోటల్గా నేను అటు ఇటు కూడా చేయి పైన స్టిచ్ వేసానండి. మీరు మిషన్ పైన కూడా వేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇదన్నమాట. ఫర్దర్ క్లాసెస్లో నేను క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.